రెండేళ్లలో కేసీఆర్ పై అనేక కేసులు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అని హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లలో బొచ్చడి కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగ్ టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను ఉంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటందుకు, దొంగలను పట్టుకుంటందుకు పోలీసు వాళ్ళు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే పద్ధతిలా జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు. పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది. యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. షాపులో లేకపోతే, అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు. నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా, ఓహో అట్లా, ఓహో ఇట్లా ఏందో. ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1,00,000 మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తాడు.